కృష్ణకుమార్ గారు, కృష్ణవేణి గారు, సారీ సార్. నమస్తే వర్మ గారు. నమస్తేనండి. నమస్తే కృష్ణవేణి గారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద రజనీ గారి కామెంట్స్ అసలు సోషల్ మీడియా అంతా షేక్ చేసి పడేస్తున్నారు. మీరు క్షమాపణ చెప్పారట కదా, సరిపోలేదా? సార్, రజనీ గారి గురించి మాట్లాడాలంటే మా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి నేను కొన్ని ఆచితూచా మాట్లాడతాను ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా. అంటే రజనీ గారు లేరా, వెళ్ళిపోయారా? రజనీ గారు వెళ్ళిపోయారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఆవిడ లేనట్టున్నారు. సార్, ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి, మీకు అలాగే 99 వ్యక్తులకి నమస్కారం సార్. నమస్తే. రజనీ గారి మాటలు నేను కూడా విన్నానండి. ఎందుకంటే ఒక ఆమెకి అంటే ఒక డాక్టరేట్ చేశారా లేకపోతే ఒక డాక్టర్ చదివారో నాకు తెలీదు. మా బ్రదర్, 4th బ్రదర్ కి 4 years బ్యాక్ సర్జరీ జరిగిందండి. ఇది సైనోసైటిస్ గురించే, ముక్కులో కాయలు అంటారు, అది కండ పెరుగుతూ ఉంటది అనమాట. అది సర్జరీకి వెళ్ళిన తర్వాత పల్స్ రేట్ పడిపోయింది సార్. పల్స్ రేట్ పడిపోయి హార్ట్ బీట్ కూడా చాలా తక్కువ పడిపోయింది. 40-45 లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 1 month మళ్ళీ జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టి, ముందు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి తర్వాత జిఎస్ఎల్ తీసుకుని వెళ్ళి అక్కడ అబ్జర్వేషన్ లో ఉంచి సర్జరీ చేయించాం సార్ 4 years బ్యాక్. తర్వాత మళ్ళీ ఇదే ప్రాబ్లం రెక్టిఫై అయింది. మళ్ళీ ఒక 1 year బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా మన రాజమండ్రిలో సర్జరీ జరిగింది సార్. అంటే ఆ పరిస్థితిలో మా బ్రదర్ ని చూడలేకపోయా. ఎందుకంటే మొత్తం ముక్కు మొత్తం ఇక్కడ టేప్ అదేసి మొత్తం క్లోజ్ చేసేస్తారు సార్ సర్జరీ అయిన తర్వాత. అది మళ్ళీ సాధారణ గాలి స్థితి తీసుకోవడానికి మొత్తం బ్రీతింగ్ మొత్తం నోటుతోనే తీసుకునేటువంటి అవసరం కూడా ఉంటది. పేషెంట్ ని కూడా చాలా అబ్జర్వేషన్ లో పెట్టి చూస్తారు. అంటే ఇలాంటి రేర్ గా వచ్చేటువంటి అరుదైనటువంటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు. కాబట్టి చాలా మందికి దీని గురించి తెలియకపోయి ఉండొచ్చు. కానీ రజనీ గారు ఒక డాక్టర్ కాదు, ఆమె ఒక న్యాయవాది. డాక్టర్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఆరోగ్యానికి హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ తెలిసి తెలియని ఆఫ్ నాలెడ్జ్ తో ఎప్పుడు మాట్లాడుకోరు సార్. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన అన్కాన్షియస్ అయ్యారు మీటింగ్ లోనని తెలుసు, వెంటనే ఆయన తరలించారు అని కూడా తెలుసు, వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళారని తెలుసు. అంటే మన నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడితే సార్ అది నిజంగా పేషెంట్లని చాలా మంది చూస్తారు. చూసిన వాళ్ళని పూర్తిగా మాట్లాడించని వాళ్ళతో తెలుస్తుంది. తెలిసి తెలియని ఆఫ్ నాలెడ్జ్ తో ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది. అంటే ఒక కన్నా రజనీ అనేటువంటి వ్యక్తి తెలిసింది అంటే, ఇప్పుడు సుందర కృష్ణవేణి ఎందుకు సార్ మీరు నన్ను ఏ పేరుతో పిలిచారు? జనసేన సీనియర్ నేతగా పిలిచారు. కన్నా రజనీ గారు నాకన్నా వెనకాల వచ్చినటువంటి జూనియర్. కానీ అందరికీ తెలుసామంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల అందరికీ తెలుసు. లేకపోతే ఆమె చేసి మాకు తెలియదు, మా చేసి ఆమెకు తెలియదు. ఆ తర్వాత మా పేరులు వంటింటి కుందేలాగా ఆవిడ చెట్టు కింద పీడల్లాగా పనిచేసుకునేటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచానికి మేము తెలుసామంటే ఎలా తెలుసాం? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే మనకి ఎన్ని ఎదురు దెబ్బలన్నా తగిలి ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా ఎంత సంయమనంగా తీసుకొని మన అధినేత ఏ ఎథిక్స్ తో పార్టీ నడిపిస్తున్నారు అన్నది కూడా మనకి కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోయినా సరే కానీ ప్రపంచం అంతా కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు కొన్నిసార్లు ఒక మహిళగా ఇన్ని ఎదుర్కొన్నారని బాధపడినటువంటి సందర్భం ఉంది సార్. అది ఎలా అంటే మేము మా పార్టీలో నేర్చుకున్నటువంటి ఎథిక్స్. అదే మీరు మాట్లాడినప్పుడు మా అధినేతను ఎంత బాధ పెట్టారు అన్నది కూడా అది మేము ఫీల్ అయినటువంటి పరిస్థితి. దాన్ని మేము ఎప్పుడు కూడా కన్నా రజనీ గారి మీద అందరి వీడియోలు మాట్లాడా, నేను మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు అంటే ఆమెకు పూర్తిగా తెలియదు. ఆమె మాటలకు స్పందించి ఆమెని హైలైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఒక డాక్టర్ మాట్లాడారనుకోండి, ఆ కేసు విషయం మీద ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. ఈమె మాట్లాడిన దానికి మేము రెస్పాండ్ అయ్యి మేము హైలైట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు మ్యాండేటరీ ఇచ్చారు. ప్రభుత్వంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఆయన ఏం పని చేస్తున్నారన్నది మేము ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి అవసరం మాకుంది తప్ప ప్రతి రోజండా వెళ్ళిపోయే వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు దానికి మేము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ మితికి మించిపోయి మాట్లాడితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం సార్. వాళ్ళు ఎక్కడ పెట్టాలో కూడా అక్కడ పెడతాం. ఎందుకంటే అంతవరకు మేము ఎందుకు తీసుకోము అంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అనేసి. ఇప్పటి వరకు అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారో తెలియదు. ఆయన ఏ ఫామ్ హౌస్ లో ఉన్నారో లేకపోతే ఏ ప్యాక్ ఆడుకున్నారో
ఎవరికీ తెలియదు. లేకపోతే సంబరాలు అంటారు, ఆయన ఏమన్నా డాన్స్ వేసుకుంటారో మాకు తెలియదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి రెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అది జనాలందరూ సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కోసమో, కన్నా రజనీ గారి కోసమో ఇప్పుడు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడే వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, ప్రజలకి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఆయన తీసుకున్నటువంటి స్టెప్ లో, ఎన్డీఏ కూటమిలో ఆయన తీసుకున్నటువంటి స్టెప్ లో ప్రజలందరూ కూడా నమ్మి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు ఖాళీగా కూర్చుని మా వేసినటువంటి బురదలన్నింటినీ కూడా మేము తుడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. సార్ ఒక్క చిన్న పాయింట్ చెప్పి నేను ఒకసారి ఆపుతా. రాజశేఖర రెడ్డి గారు ప్రశాంతంగా సమాధిలో ఆయన నిద్రపోతూ నిద్ర పరమపదించారు కాబట్టి ఆయన నిద్రపోతున్నారు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ నేత సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తాము, లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫోటోకి తీసుకొచ్చి ఇలా కండువ వేసేలా ఉన్నారు సార్. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన అలా ప్రశాంతంగా వదిలేస్తే బాగుంటుంది. అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి శపథాలు చేయడం, ఆల్రెడీ ఈ శపథాలు 5 సంవత్సరాలు గెలిపించారు కాబట్టి ప్రజలు చూసేసారు. సార్ మేడం కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి సార్. తర్వాత నేనేమి అంత చెట్టు కింద ప్లీడర్ నేను కాదు సార్. తెలంగాణలో దిశ కేసు కానీ కొంచెం ఇంపార్టెంట్ కేసులు కూడా చేసినాను. కానీ పెద్ద చెట్టు నీడ చిన్న చెట్టు బతకదు, పెద్ద చెట్టు ఉన్న చోట చిన్న చెట్టు కనపడదు అనడానికి ఇది ఒక పెద్ద తార్కాణం సార్. అందుకనే కొంచెం కష్టమైన